2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. గుర్తుందా ఈ పాంఫ్లెట్? ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఇందులో మోడీ గారి ఫోటో ఉంది, ఇందులో దత్తపుత్రుడి ఫోటో ఉంది, ఇందులో ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా ఉంది, కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఉంది. ఈ సంతకాలు, ఈ ముగ్గురు ఫోటోలు, ఈ చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టిన ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అంటూ వీళ్ళు ఈ పాంఫ్లెట్ను ప్రతి ఇంటికి పంపించారు 2014లో. పంపించడమే కాదు, ప్రతి టెలివిజన్లోను, వాళ్ళ ఈనాడులోను, వాళ్ళ ఆంధ్రజ్యోతిలోను, వాళ్ళ TV5లోను అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. మీకు గుర్తున్నాయా అడ్వర్టైజ్మెంట్లు? అప్పట్లో ఊదరగొడుతూ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చారు. మరి ఈ ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలంటూ ఏం రాశారో తెలుసా? చెప్పంటారా? రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. రెండో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. మరి 14,205 కోట్ల రూపాయలు, 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తాలబ్బా గట్టిగా. ఇలా 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 ఇలా. మూడో ముఖ్యమైన హామీ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆయన దత్తపుత్రుడు మోడీ గారి ఫోటోతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీ అంటూ మూడో హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. మీకు ఆడబిడ్డలు పుట్టారు కదా మీ ఇళ్లలో 2014 నుంచి 19 మధ్యలో. మీకు పుట్టకపోయినా మీ ఇంట్లో మీ పక్కన చుట్టుపక్కల వాళ్ళ కన్నా పుట్టారు కదా. కనీసం ఒక్కరికైనా సరే 25,000 కదా దేవుడు, కనీసం ఒక్క రూపాయి అయినా వేసాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా అబ్బా రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే దత్తపుత్రుడి ఫోటోతో ఇదే మోడీ గారి ఫోటోతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్లో నాలుగోది హామీ ఇంటింటికి ఓ ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇదే హామీ 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటూ 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తాలమ్మా గట్టిగా. ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్లో అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం
కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా 2 చేతులు పైకి ఎత్తాలి గట్టిగా, ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. చేశాడా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేస్తామన్నాడు. చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తానన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. ప్రతి నగరంలోనూ ఓ హైటెక్ సిటీ నిర్మిస్తారన్నాడు. మరి మీకు కావల్లో ఏమన్నా కనిపిస్తా ఉందా? కనిపిస్తా ఉందా? 2 చేతులు పైకెత్తారు అబ్బా గట్టిగా, ఇలా 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 ఇలా. మరి నేను అడుగుతా ఉన్నా మరి 2014లో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అంటూ ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. గట్టిగా 2 చేతులు. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇలా. మరి నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మరి ఇదే కూటమి మళ్ళీ ఇప్పుడు ఇదే చంద్రబాబు, ఇదే మోడీ గారు, ఇదే దత్తపుత్రుడు, ఇదే ముగ్గురు ఫోటోలతో మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొత్త మేనిఫెస్టోతో ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రంగుల హామీలతో మేనిఫెస్టో అంటా ఉన్నాడు. ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నాడు. నమ్ముతారా? ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. నమ్ముతారా? సూపర్ 6 అంటున్నాడు, సూపర్ 7 అంటున్నాడు. నమ్ముతారా? ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకి ఎత్తాలబ్బా. 2 చేతులు పైకి ఇలా 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 ఇలా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే మాత్రం బంగారు కడియం పులి కథే గుర్తుపెట్టుకోండి. ఇన్ని అబద్ధాలు, ఇన్ని అబద్ధాలతో రాష్ట్ర పేదల రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్గా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి నిజాలు చెప్పి వారిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మరి సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీసి అందులో లైట్ బటన్ నొక్కండి, ఆన్ చేయండి. మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి, అందులోని లైట్ బటన్ ఆన్ చేయండి. ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు
మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలి అని అన్నా కూడా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా కూడా, పథకాలన్నీ కొనసాగాలన్నా కూడా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా కూడా, మన బడులు మన పిల్లలు బాగుపడాలన్నా కూడా, మన వ్యవసాయం మన హాస్పిటళ్ళు బాగుపడాలన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనం వేసే ఓటు రాబోయే 5 సంవత్సరాల మన తలరాతలు ఎలా ఉంటాయి అని చెప్పి నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలు చేసి, ఎవరి వల్ల మంచి జరిగింది, ఏ ప్రభుత్వం కొనసాగితే మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ప్రతి అడుగు వేయండి అని కోరుతూ